సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసారు. మీరు అడగకపోయినా మిమ్మల్ని ఆ కళామ తల్లి లాక్కొచ్చేసింది మిమ్మల్ని. ఇక్కడ ఇన్నాళ్ళు బట్టి ఉన్నారు. 30 ఏళ్ళు. 30 ఏళ్ళు. మీ కెరీరు, మీ ప్రయాణం దర్శకులతో, నిర్మాతలతో మీకు సంతృప్తికరంగానే ఉందా అండి? చాలా హ్యాపీగా ఉంది. అవునా? చాలా హ్యాపీగా ఉంది. అయితే హ్యాపీగా ఉన్నా లేకున్నా ఒక్కొక్కసారి అంటే వేవ్ లెంత్ కలవక కావచ్చు, లేదా వారు చెప్పేది నాకు సరిగా నేను ఇమిడ్చుకోలేక కావచ్చు, లేదా నేను చెబుతున్నటువంటి పాటని వాళ్ళు పూర్తిగా దాని పాఠవం తెలుసుకోలేక కావచ్చు. కొంత అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ నాకెక్కడ అబ్బే ఇక్కడి నుంచి పారిపోవాలా బాబు అని ఎప్పుడు అనిపించలా. ఓకే, అభిప్రాయ భేదాలు వేరే, అభిప్రాయ భేదాలు అవుట్పుట్ కోసమే కదా. అంతే. ఇబ్బంది మీరు వద్దన్నా నేను అదే ఖద్దన్నా కావలసింది ఏంటి? ఇద్దరి మధ్యలో అది నిలబడాలనే కదా తాపత్రయం. లేకపోతే వ్యక్తిగతంగా నాకు నా మీద దర్శకునికి కానీ దర్శకుని మీద నాకు కానీ ఏముంటుంది? గంట సేపు సిట్టింగ్ మాది కాదు. మీకు ఏమైనా ఆస్తులు పంపగాల ఉన్నాయా? పొలిమేరులు పాలిపగలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు, రోబోకు భావోద్వేగాలు వస్తే ప్రేమించాలయ్యా, ప్రేమ రావాలి. ఒక రోబోట్కి ప్రేమ రావాలి, ఒక మరబొమ్మకి. ఒక ఎట్లా మొదలు పెడతావు అంటే, ఏముంది సార్, ఇనుములో హృదయం మొలిచని అందాం సార్ అదే లెంత్కి అని అన్నాను. అయిపోయింది అక్కడ. అలా పక్కన కలిసింది ఇద్దరు వేవ్ లెంత్. ఇనుములో హృదయం మొలిచెలే ముద్దిమ్మంటూ నిన్నే వలచెలే. ఇనుములో హృదయం మొలచెలే అయిపోయింది కదా. పెద్ద వాక్యం పడిపోయింది కదా బిగినింగ్. ఈ విషయంలో మా నాన్నగారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాను నాగేంద్ర. నాన్న మాట చెప్పేవాడు, నువ్వు తీసుకున్నది ఏ ఇతివృత్తమైనా సరే, నువ్వు సరసం తీసుకుంటావా, విరసం తీసుకుంటావా, అరసం తీసుకుంటావా, లేదా ఇంకేమన్నా దిగి ఇంకొంచెం శృంగార లెవెల్కి ఇంకా కొంచెం దిగజారి తీసుకుంటావా, ఏది తీసుకున్నా పల్లవి నువ్వు అనుకున్న సన్నివేశాన్ని పల్లవిలో మొదటి లైను చెప్పేయాలి. పిడికిలి బిగించి ఒక్క ఘాతం ఇస్తే వినేవాడు కొద్దిసేపటి దాకా తన ఉనికిని కోల్పోయి మైండ్ బ్లాక్ అయిపోయి కోలుకోకుండా ఉండాలిరా. పల్లవి ఎవడు కొట్టే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆడి పేరు పల్లవి శతజ్ఞిలా ఉండాలని చెప్పినవాడు మన. ఓకే, ఇంకో మాట చెప్పాడు, పల్లవి గెరిల్లా దాడి చేసినట్టు ఉండాలి బిడ్డ అన్నాడు ఆయన. పార్టీలో గెరిల్లా అనేది ఒకటి ఉంటుంది. అవును అవును, గెరిల్లా దళం. దాన్ని ఆయన పల్లవిలో మనం గెరిల్లా దాడి చేసినట్టు ఉండాలి బిడ్డ, అది నువ్వు ఏమన్నా రాయి పడిపోతాడు. ఆ తర్వాత నువ్వేం చెప్పినా వింటాడు వాడు. అంతే కదా. ఇప్పుడు ఇనుములో హృదయం ఇంకేం మాట్లాడుతాడు శంకరయ్య గారు. సార్ ఏమన్నారు కన్నా, పాట అయిపోయింది ఆయన ఆ దృష్టిలో, నువ్వు ఆ మిగతా ఏమన్నా రాసుకోపో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఏదో రాసుకున్నాను ఆయన. ఓకే. కాబట్టి పల్లవి బిగినింగ్ లో నేను కాదు, మీరు అంటే పూర్తిగా భేదాభిప్రాయాలతో ఇంకా నీకు నాకు చెల్లయ్య బాబు, నేను రాయను, నీకు ఏం రాసినా నీకు ఎక్కట్లేదు అని వదిలేసిన సందర్భాలు ఉన్నాయండి. ఉన్నాయి. అవునా? ఉన్నాయి. ఎవరు చూస్తా. ఇప్పుడు మా కృష్ణవంశీ ఉన్నాడు. కృష్ణవంశీ నా జీవితంలో 26 రోజులు రాసిన పాట ఒకటి. ఏది? నీలిరంగు చీరలో ఉన్న చందమామ నువ్వే జాన్ ఉంది కదా. అవును. నా జీవితంలో రాసిన అత్యంత ఆలస్యంగా రాసిన పాట ఒకటి. లాంగ్ టైం. నేను రాసిన ప్రతి పాట 3 రోజులు లేదా 3 గంటలు లేదా ఫస్ట్ 15 నిమిషాల్లో పాట అయిపోయేటట్టే రాసుకున్నాను నేను ఇన్నేళ్ళ నుంచి. ఓకే. త్రిబులార్లో కొమరం భీముడో కూడా మొదలుపెట్టి అయిపోయేదాకా కలమాకుండా రాసిన పాట అది. ఎక్కడ బ్రేక్స్ లేవు. అది వినిపించాను, రాజమౌళి గారు ఓకే చేశారు. అదే జరిగింది. కానీ ఒక నీలిరంగు చీరలో 28 రోజులు రాయాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో ఒక సినిమాలో ఒక పాట నాకు ఆయనకు లెంత్ కుదరలా. ఎవరు? కీరవాణి గారికి అసలు గిరివాణి గారు అసలు లేరు. ఓకే ఓకే. కృష్ణవంశీ గారు. సారీ, ఐఎమ్ సారీ, నేను అక్కడ నుండి కొమరం భీముడు కృష్ణవంశీ గారు నాకు. ఓకే. అది ముఖ్యంగా ఏంటంటే నేను మొదలు బలవంతంగానే నేను సరే రాస్తాలే ట్రై చేస్తా అన్న పాటే. అయితే ఐటమ్ సాంగ్ అది.
ఐటమ్ సాంగ్ నేను ఒక రకంగా రాస్తున్నాను, ఆయన ఒక రకంగా చెప్తున్నాను. వంశీ ఇది మనకు కుదరదు, మనం వదిలేద్దాం అని వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవునా? ఆ. ఓకే, అదే. అదొక్కటే. నాకు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటాం కదా, మూడోసారి అంటే అయిపోయింది కదా వేలం. అవును, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటే అయిపోయింది కదా. నాకు మూడోసారి కాకపోతే వదిలేస్తా. అంతేనా? వదిలేస్తా. అలాగే ఎన్ని పాటలు వదిలిస్తుంటారండి మీరు? కొన్ని వదిలేస్తాను, బాగా అని కాదు, కొన్ని అయితే వదిలేస్తాను. కొన్ని అయితే 10-20 అయితే వదిలేస్తాను. అంటే కుదరలేదు నాకు. అదేలేండి, కుదరలేదు. ఎక్కడో ఆ వేవ్ లెంత్ నాకు సెట్ కుదరలా. అయిపోతే. కుదరలేదు. అది అంటే వేవ్ లెంత్ కుదరలేదా, నాలో ఉన్నటువంటి లెంత్ కుదరలేదా, పెన్నుకు నాకు కూడా వేవ్ లెంత్ కుదరలేదా కుదరలేదా తెలియదు, కానీ కొన్ని వదిలేస్తాను. అదేలేండి. దాంతో కాలం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.